ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం నవంబర్ 10వ తేదీ నుండి నవంబర్ 16వ తేదీ వరకు గల వారఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి ఈ వారం శని అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగస్తులకి ఈ వారం డబ్బు చాలా అవసరం. కానీ గత రోజుల్లో వారు చేసిన దుబారా ఖర్చుల వల్ల సరిపోదు. అలాగే ఈ వారం మీరు మీ ప్రయత్నాల నుండి మిమ్మల్ని మీరు తొలగించుకోవాలి. మీ దృష్టిలోని సానుకూలతని మీ చుట్టూ పడిపోయిన పొగమంచుని తీసుకోవాలి. ఎందుకంటే దుమ్ము మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏదైనా మంచి పని చేయాలనిపించినప్పుడు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగార్థులకి ఈ వారంలో ఎక్కువ డబ్బు అవసరం, కానీ మునుపటి రోజుల్లో మీరు చేసిన దుబారా కారణంగా వారికి తగినంత డబ్బు ఉండదు. కొంతమందికి కుటుంబంలో కొత్త అతిథి రాక వేడుకలు మరియు ఆనందాన్ని తెస్తుంది. చాలా కాలం తర్వాత మీరు మొత్తం కుటుంబంతో కలిసి కూర్చొని గడపడానికి కూడా అవకాశం లభిస్తుంది. ఒంటరి వ్యక్తులు మీరు ఉత్సాహంగా ఉండడానికి మరియు మైదానంలో పని యొక్క అదనపు బాధ్యతని తీసుకునే అవకాశం ఉన్నందున మీ ఉన్నత అధికారులకి వాగ్దానం చేయండి. తర్వాత నెరవేర్చడానికి మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇది మీ ఇమేజ్ ని ప్రభావితం చేయడమే కాకుండా మీరు ఇతరుల ముందు కూడా ఇబ్బంది పడవచ్చు. అలాగే ఈ రాశి విద్యార్థులకి ఈ వారం అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే ఈ సమయం మీకు చాలా వరకు సహకరిస్తుంది. కానీ ఈ సమయంలో మీరు సోమరితనం నుండి ఉపశమనం పొందాలి మరియు మిమ్మల్ని మీరు తాజాగా ఉంచుకోవాలి. మీకు సమయం వచ్చినప్పుడు శారీరక శ్రమల్లో పాల్గొంటారు. అందువల్ల మొదట సోమరితనం వీడండి, అప్పుడు విజయం మీ ద్వారా అనుభవించబడుతుంది. మీరు కోరుకోకపోయినా ఈ వారం మీ జీవిత భాగస్వామిని బాధించవచ్చు. దీని యొక్క ప్రతికూల ప్రభావం మీ మానసిక ఒత్తిడిని పెంచుతుంది, కావున జాగ్రత్త. ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను కనుక చూసినట్లయితే సోమవారం నాడు వృద్ధురాలకి పెరుగన్నం దానం చేయండి. అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 14, 16 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.